ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో వచ్చేసి నిన్నటి వీడియోకి పార్ట్ 2 లాగా అనుకోండి. ఎందుకంటే నిన్న మనం కాయలు కోస్తున్నప్పుడు వచ్చేసి ఇంకా కాయలు అయితే పెండింగ్ పడినాయి. లాస్ట్లో వచ్చేసి ఏదైతే చివరిందో లాస్ట్లో 13 చామలు అయితే పెండింగ్ పడినాయి. ఆ పెండింగ్ పడిన కాయలు వచ్చేసి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ కాయలన్నీ ఆ పెండింగ్ పడిన 13 చామలయ్యాయి. ఇప్పుడు మీరు ప్రజెంట్ చూస్తున్న వచ్చేసి ఆ 5 ఎకరాల కాయ పెట్టడం ఇంకో ఎకరా అయితే ఉంటుంది మాది. ఆ ఎకరా కాయలు అయితే ఈరోజు కటింగ్ అయితే చేసినారు. ఆ కటింగ్ అయిన తర్వాత ఇది ఫస్ట్ లోడు ఇది సెకండ్ లోడు అన్న ఎందుకు పెరిగాడంటే మామూలుగా దాని లోపల ట్రాలీలో మొత్తం కాయలని ఇరుక్కుంటాయి కదా. సో ఆ కాయలని అయితే బయటికి అయితే మొత్తం తీస్తున్నాడు, కాలుతో మొత్తం ట్రాలీ డోర్లకు అట్లా అనుకుంటాయి కదా, అవంతా తీసినాడు. ఇప్పుడు ప్రజెంట్ వీళ్ళైతే అక్కలు అయితే కాయలు పెడుతున్నారు కదా, మామూలు గ్రేడింగ్ టైప్ నిన్నట్లాగానే దాంట్లో వడపకాయలు అంటారు, ఆ కాయలు ఈ కాయలు తీసేస్తున్నారు. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి నెక్స్ట్ అయితే కాపు ఇదైతే ఉంది. నెక్స్ట్ కాపుకి అయితే బాగానే ఉన్నాయి, కాయలు అయితే బాగానే కనిపిస్తున్నాయి. ఏమంటే మందులు అంతా బాగా కొట్టుకోవాలా, ఏది రాకుండా. ఫైనల్గా ఇంకా లోడ్ కూడా ఎంత ఇది అయిపోతుంది. లాస్ట్లో ఇంకా 2-3 టబ్బులు అయితే ఉన్నాయి, ఆ టబ్బులు అయిపోతే ఇంకా లోడ్ కూడా వేసుకుంటారు. ఇప్పుడు వీడియోలో చూస్తున్నది అయితే అన్న వాళ్ళు ముందు వేరే తోట దగ్గర అయితే కాయలన్నీ కోసుకొని వచ్చినారు. అక్కడ వచ్చేసి కూడా వడపకాయలు ఇట్లన్నీ ఉంటాయి కదా. సో ఆ కాయలన్నీ ఇక్కడ మన తోట దగ్గరకు వచ్చిన తర్వాత పోసినారు. వాళ్ళు ఎందుకంటే ఇక్కడ పోసి మళ్ళీ ఎంటీ కాటా కోసం మామూలుగా మనకు కరెక్ట్ వెయిట్ కోసం అయితే వెళ్తారు. సో ఆ కాయలు కూడా ఇప్పుడు అన్నీ పోసుకొని వీళ్ళైతే ఆ వర్క్ కూడా కంప్లీట్ ఫినిష్ చేసుకున్నారు. నేను ఇంకా కాటా దగ్గరికి అయితే వెళ్ళిపోయినా, లారీ కోసం అయితే వెయిట్ చేస్తాను. అంతలోపు ఇంకా నేను వెయిట్ చేసేలోపు లారీ కూడా అయితే వచ్చేసింది. ఇంకా ఈ లారీకి మొత్తం వెయిట్ అంతా వేయించి ఇక్కడ అంతా వెయిట్ అంతా వేయించిన తర్వాత నేను కూడా ఇంటికి వెళ్ళిపోతా. ఇంటికి వెళ్ళిపోయి మొత్తం నిన్నటి కాయలు, ఈరోజు కాయలు, మా బాబాయిల కాయలు మొత్తం ఎన్ని అయినాయో మీకు ఇంటికి వెళ్ళాక పూర్తి అప్డేట్ అయితే ఇస్తాను. ఫైనల్గా ఇంటికి అయితే వచ్చేసినాం. ఇంటికి వచ్చేసిన తర్వాత అయితే మామూలుగా నిన్నటి కాటా వచ్చేసి 10,190 అయితే వచ్చింది వెయిట్. ఈరోజు వచ్చేసి 3,640, టోటల్ కలిసి 13,830. దాంట్లో వచ్చేసి మళ్ళీ మనం పై సూట్ అయితే వేయాలి. పై సూట్ అయితే వచ్చేసి మామూలు 1000 కేజీలకి అయితే 1000 కేజీలకు వచ్చేసి 50 కేజీలు అయితే ఇస్తారు. సో అట్లా పై సూట్ ఫస్ట్ తీసిన తర్వాత 700 కేజీలు అయితే లెస్ చేశాను. లెస్ చేసిన తర్వాత 13,140 అయితే వచ్చింది. ఆ 13,140కి గాను మళ్ళీ మనం పై సూట్ అయితే 2 టన్నులు అయితే తీయాలి. 13,40 ఇంటూ 2తో తీస్తే 2,628 కేజీలు అయితే వచ్చింది. దాన్ని మైనస్ చేశాక మనం మొత్తం టోటల్గా మనకు ఎన్ని టన్నులు అయినాయంటే 10,512 టన్నులు అయితే వచ్చినాయి. ఈ 10,512 టన్నులు వచ్చేసి మొత్తం మనకు 6 ఎకరాలకైతే వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి మా బాబాయ్ వాళ్ళు కూడా ఇక్కడ చేశారు కదా. మా బాబాయ్ వాళ్ళు ఫస్ట్ వచ్చేసి మనం షీప్ ఫార్మ్ స్టార్ట్ చేసినాం కదా. సో షీప్ ఫార్మ్ స్టార్ట్ చేసే దగ్గర వచ్చేసి 4.5 ఎకరా ఉంది. నెక్స్ట్ వచ్చేసి అంకలమూరు దగ్గర అని చెప్పాను కదా. సో అక్కడ వచ్చేసి 5 ఎకరాలు అవుతుంది. 5 + 4.5 వచ్చేసి మొత్తం 9.5 ఎకరా. 9.5 ఎకరాకు గాను వాళ్ళకి వచ్చేసి మొత్తం 14 టన్నులు అయితే అయింది. 14 టన్నులు మళ్ళీ సేమ్ ఇలాగే వాళ్ళకు కూడా పై సూట్ అయితే 700 తీయాలి. 700 తీసేసిన తర్వాత 13,300 అయితే వచ్చింది. 13,300 ఇంటూ మళ్ళీ 2 టన్నులు 2 టన్నులు చేస్తే 2,660. 2,660 మైనస్ చేసి 13,300 2,660 మైనస్ చేసి మళ్ళీ 10,640. 10,640 ఇంటూ 10,640 అయితే వచ్చింది. 10,640 ఇది వచ్చేసి మొత్తం 9.5 ఎకరాలకు అయితే వచ్చింది. మంది వచ్చేసి 6 ఎకరాలకైతే 10,512. అంటే పెద్ద వేరియేషన్ ఏం లేదు. కానీ ఏమంటే మా బాబాయ్ వాళ్ళది అక్కడ ఎక్కడైతే సాయిబాబా గుడి ఉందో ఆ తోటలో అయితే కాయలు అయితే బాగా దిగినాయి. ఇక్కడ అంకలమూరు దగ్గర వచ్చేసరికి కాయలు అయితే ఏం పెద్దగా తెగలేదు. అది కాక మా తోటలో ఆల్మోస్ట్ రాలిపోయిన కాయలే 9 టన్నులు 10 టన్నుల దాకా రాలిపోయినాయి. కాయలే రాలిపోయిన కాయలే ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ముందు వచ్చేసి రేట్ అయితే ఏం లేదు, 18,000 15,000 అట్లా ఉండేది రేటు. సో ఆ రేటు ఉన్నప్పుడు ఎందుకు లేని మేమైతే అమ్మలేదు. రేట్ వచ్చే టైంకి వర్షాల వల్ల ఇంకా వేరే మామూలుగా వర్షాల వల్ల వచ్చేసి మామూలుగా ఈ కాయలు అయితే ఎక్కువ రాలిపోయి కింద కుళ్ళిపోయినాయి, అట్లా కూడా అయినాయి అనుకోండి. దాంట్లో కాక మళ్ళీ వీళ్ళు కాయలు గ్రేడింగ్ అనేది చేస్తారు కదా, దాంట్లో కూడా ఎక్కువ వేసినారు. దానివల్ల కూడా టన్నేజ్ అయితే చాలా వరకు తగ్గింది. సో ఇంకా నెక్స్ట్ ఉండే కాపు వచ్చేసి నీట్గా చూసుకోవాలి. ఎందుకంటే దానికి కంకర తెగులు ఇలా రాకుండా ఏం లేకుండా అయితే చూసుకోవాలి. సో నెక్స్ట్ కాపు ఎన్నో పెట్టుకొని ఇంక ముందుకైతే వెళ్ళిపోవాలి. ఈ రోజుకైతే ఇవాళ అయితే ఇంత లాగు. థ్యాంక్ ఫర్ వాచింగ్. ప్లీజ్ బై బై. మన ఛానల్ని ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ అండ్ షేర్ చేయండి.